హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వసంతరాజ్. హాయ్ అండి అందరికీ. అయితే ఈవినింగ్ స్నాక్స్ కింద నేను అటుకులు తాలింపు వేయబోతున్నాను ఇవాళ. అది ఎట్లాగో ఒకసారి ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అటుకులు తీసుకోండి. అటుకులు తీసుకొని చెన్ని ఐడియా ఉందా, జాలిది, అది దాంట్లో వేసుకొని ఫస్ట్ చెల్లించుకోండి. దాంట్లో ఉన్న పౌడర్ అంతా వెళ్ళిపోతుంది. లేకపోతే మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి దాన్ని, అప్పుడు ఆ టైంలో మాడుతుంది అన్నమాట బగోన. అందుకే ఫస్టే ఫ్రై చేసుకోండి. అండ్ చూడండి అంటే ఫస్ట్ మెత్తగా ఉంటాయి, తర్వాత బగోన్లో వేడి మీద వేసి తీస్తే కొంచెం గట్టిగా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. అండ్ దాని తర్వాత దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏమిటి అంటే కొత్తిమీర, పుదీనా, కలెమాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, జీలకర్ర, ఆవాలు, ధనియాలు ఐడియా ఉందా ఫ్రెండ్స్? ధనియాలు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకోసమే ధనియాలు. అండ్ ఎల్లిపాయలు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు ఫ్రెండ్స్. అండ్ ఇంతే. స్టార్ట్ చేసే ప్రాసెస్ ఎట్లా అంటే ఫస్ట్ బగోనం పొయ్యి ముట్టించుకొని బగోన పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ధనియాలు ఇక్కడ చేసి పెట్టుకున్న అంటే నలిపి వేసుకున్న ధనియాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం చిటపట అన్నాకలా ఫస్ట్ ఎల్లిపాయలు వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ఆనియన్స్ అట్లా వేసుకున్నా, ఎల్లిపాయలు వేసుకోండి. అండ్ మెయిన్గా మర్చిపోయినాను, పల్లీలు, పుట్నాలు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అవి వేసినాకలా అది చెప్పాను కదా, ఎల్లిపాయలు వేసుకోండి. ఎల్లిపాయలు వేసుకున్న ఏమవుతుంది అంటే ఎల్లిపాయలు అనేవి మంచిగా అంటే ఏమంటారు ఫ్రై అయిపోతుంది. లేదంటే ఆనియన్స్ని, పచ్చిమిర్చిని అట్లనే పచ్చిగా ఉంచేస్తుంది అనమాట. నేను మర్చిపోయి వేసేసుకున్నాను తర్వాతకి. ఫస్టే వేసుకోవాలి యాక్చువల్గా అది. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు జీలకర్ర, ఆవాలు, ధనియాలు వేసుకున్నాకలా కొంచెం వేడైనాకలా అవి ఎల్లిపాయలు వేసుకున్నాకలా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయినాకలా కలెమాకు, ఎండుమిర్చి వేసుకోండి. వేసుకొని కొంచెం ఫ్రై చేసినాకలా అండ్ కొత్తిమీర, కలెమాకు, పుదీనా ఇవేవి ఉంటే అవి వేసుకోండి. యాక్చువల్గా కలెమాకు చెప్పాను, సారీ అండి. కొత్తిమీర, పుదీనా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్, అవి తొందరగా మగ్గుతాయి. అవి మగ్గిన తర్వాత పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేసుకోండి ఫ్లేవర్ కోసం. అది కూడా వేసుకున్నాక అది కొంచెం ఫ్రై అంటే పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకోండి కొంచెం. అప్పుడు ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేసుకోండి, తర్వాత లాస్ట్కి సాల్ట్ కొంచెం ఎక్కువ అంటే తగినంత వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను తగినంత ఆయిల్ వేసినాను. ఆయిల్ గురించి చెప్పనే చేయలేదు, మర్చిపోయాను. తగినంత ఆయిల్ వేసేసుకున్నాను, నాకు అందాజ ప్రకారం వేసినాను. అండ్ ఇవి వేసినాక ఇవంతా అయిపోయినాక పొయ్యి బంద్ చేసేయండి. బంద్ చేసినాక అటుకులు వేసినాక పొయ్యి బంద్ చేసేయండి. అండ్ వెంటనే ఇవి అబ్జర్వ్ చేసుకోవాలి, అటుకులు అనేటివి కొంచెం తెల్లగానే ఉంటాయి. అవి వేసుకున్న తర్వాత కలిపినాక ఒక 5-10 మినిట్స్ వదిలేయండి. అది అబ్జర్వ్ చేసుకుంటుంది, లేకపోతే తెల్లగానే ఉంటుంది. అండ్ మంచిగా కలపడానికి చాలా ఎనర్జీ కావాలి ఫ్రెండ్స్. బాగా కలిపిన తర్వాత నేనైతే ఫస్ట్ కొంచెం తీసేసి పొయ్యికి వేసేస్తాను. అంటే పెద్దవాళ్ళు తినాలి అంటారుగా, ఫస్ట్ ఏదైనా వేడిది ఫస్ట్ పొయ్యి మీద చేస్తుంది. అట్లా ఎవరు లేరు కాబట్టి నేను పొయ్యికే పెట్టేస్తాను. ఎవరు పెద్దవాళ్ళు ఉన్నా సరే పొయ్యికే పెడతాను, నేను అలవాటు అయిపోయింది. అండ్ పెట్టిన తర్వాత ఇంకా కొంచెం క్లీన్ చేసేసుకొని మా హస్బెండ్కి తీసుకుపోయి ఇచ్చాను. తన ఎక్స్ప్రెషన్ లాస్ట్లో ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. అప్పటి వరకు ప్రాసెస్ చూడండి. అవి ఎంత చేసినా భయపడకండి ఫ్రెండ్స్, అవి కొన్నే ఉండే. అవి వేడి మీద వేస్తే అవి పొంగుతాయి అనమాట, మంచిగా క్రిస్పీగా అయ్యి అట్లా ఎక్కువ కనబడుతున్నాయి. అండ్ ఇవి ఒక 2-3 డేస్లో అయిపోయినాయి. అంత బాగా వచ్చింది టేస్ట్, నిజంగా చెప్తున్నాను. నమ్మకపోయిన ఇదైతే నిజం అండి, అయిపోయినాయి. అండ్ బాగుంటుంది. లాస్ట్కి మా హస్బెండ్ ఎక్స్ప్రెషన్ చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే 1 మినిట్ లాగా లాంగ్ వీడియోని వాచ్ చేసి వెళ్ళండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.